మంత్లీ సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులు, పుర ప్రముఖులు, చీఫ్ గెస్ట్ నవత మేడం, అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి నెలా జరుపుకునే ఈ సమావేశానికి నవత మేడం వారు యూట్యూబరు. వారికి నాకు పరిచయం ఏమిటంటే నేను కూడా యూట్యూబర్ని, నాకు కూడా యూట్యూబ్ ఉంది. అందువల్ల వాళ్ళతో చాలా సన్నిహితం అయ్యారు. కొద్దిగా ఒక్కటి నుండి చూడటం వల్లనే మాకు అవకాశాలు వచ్చినాయి. వారిని ఆహ్వానించినందుకు ఇమ్మీడియట్గా వారు ఒప్పుకున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మొదటిగా ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను అంటే సీనియర్ సిటిజన్స్ బట్ నాట్ టైర్డ్ అండి. మీరు ఎవరు టైర్డ్ అవ్వలేదు. ఒక విషయాన్ని చెప్తా. నాకు ఈ షాల్వా కప్పి ఇవి ఇస్తున్నప్పుడు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎండాకాలం హాలిడేస్ రాగానే మాకు అందరికంటే మా రెండో మామయ్య అంటే బాగా భయం ఉండేది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటోడు. పొద్దున్నే 3 పేపర్లు ఇచ్చి నేను వచ్చేసరికి ఒక పేపర్లో తెలుగు, ఒక పేపర్లో హిందీ, ఒక పేపర్లో ఇంగ్లీష్ రాయాలి చెప్పి వెళ్ళేవాడు. రెంట్వి 4 ఇల్లులు ఇలా కలిసి ఉండేవి. సాయంత్రం అవ్వగానే ఎవరి మేడ వాళ్ళ మూడ్చుకొని నీళ్ళు చల్లుకోవాలి వేడిపోవడానికి, పడుకోవడానికి. అలా అందరం పడుకుంటే మా అమ్మమ్మ ఇలానే ఏవో ఒక పండ్లు కోసుకొని తీసుకొచ్చి పైన పండ్లు ముక్కలు మాకిచ్చి కథలు చెప్తూ ఉండేది. కథలు చెప్తూ ఉంటే ఆ కథలు వినుకుంటూ మేము నిద్రపోయే వాళ్ళం. ఇప్పుడు మా అమ్మమ్మ లేరు, కానీ అంటే అమ్మమ్మ దగ్గర కథలు విన్న నేను ఇంతమంది తాతయ్యలకు కథ చెప్పడానికి వచ్చానంటే చాలా 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 సంతోషంగా ఉంది. నాకు అది గుర్తొచ్చేసింది. సో సీనియర్ సిటిజన్స్ అంటే అది వయసుకేనండి, మనసు కాదు. మీరు చాలా చూశారు, చాలా నేర్పించారు. మీ జీవితాలను త్యాగం చేసి మీ పిల్లల కోసం నిజంగా కూడా నాకు తెలిసి ఒక 5 years వచ్చే వరకే కావచ్చు లైఫ్ హ్యాపీగా బతికేస్తాం. ఎందుకంటే మనకేం తెలీదు, అన్ని అమ్మా నాన్నలు చూసుకుంటారు కాబట్టి. ఆఫ్టర్ 5 years స్టార్ట్ అవుతుంది చదువుకోవాలి. చదువుకోకుంటే ఎలా? అరే నాన్న 10th ఎట్లా ఒకట్లా పాస్ అయిపోరా, తర్వాత సంగతి చూసుకుందాం అని అంటారు. 10th అయిపోగానే అరే 10thతో ఎట్లా పక్కింటి అబ్బాయి చూడు ఎలా చదువుతున్నాడో. ఇంటర్ అయిపోగానే నాన్న ఉద్యోగం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి బిడ్డ అంటారు. డిగ్రీ అయిపోగానే ఏ ఉద్యోగం వచ్చిందంటారు. ఉద్యోగం రావడమే ఆలస్యం, పెళ్ళిళ్ళు చేసేయాలరా అంటారు. పెళ్ళిళ్ళు కాగానే అరే సంవత్సరం అయింది ఇంకా పిల్లలు లేకపోతే అందరూ అడుగుతారు మేము మనవాళ్ళు మనవరాళ్ళతో ఎప్పుడు ఆడుకోవాలి అని అంటారు. పిల్లల్ని కన్నాక అరే మేమేదో నీకు కొంచెం సంపాదించి ఇచ్చినాం, మరి నీ పిల్లలకు నువ్వేం సంపాదిస్తున్నావు అంటారు. పరిగెడుతూ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు తెలిసి నాతో సహా మీలో ఎవ్వరికి కూడా ఒక్కరోజు మీకోసం మీరు బ్రతికుండరు. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు అనంటే ఎప్పుడూ మన ముందు తరాలకు ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి సంపాదించి పెట్టాలి. మనం పడ్డ కష్టం వాళ్ళకి తెలియకూడదు, మనం చూసిన ఏ బాధలు వాళ్ళు చూడకూడదు. రేపు మా అమ్మ నాకు ఇది ఇచ్చింది, మా నాన్న నాకు ఇది ఇచ్చింది. మనం రిటైర్మెంట్ అయిపోయి వచ్చిన డబ్బులు పిల్లలందరికీ చేసిన తర్వాత కూడా మన మనవాడు మన దగ్గరికి రాగానే ఎక్కడో ఉన్న చిల్లర ఎతికైనా వాడికి చాక్లెట్ కొనియాలి, మా తాత ఇచ్చాడు అనేలాగా. లేదా బర్త్డే వచ్చింది అంటే నా మనవడికి నేనేదో ఇవ్వాలి, పండగ వచ్చిందంటే నా కుటుంబ సభ్యులకు నేనేదో ఇవ్వాలి. అసలు నాకు తెలిసి మీకు మించిన గ్రంథాలు ఉండవు. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని ఒక 1/2 గంట మీ జీవితం గురించి తెలుసుకుంటే ఇంకా కొత్తగా భయాలు రావు, లేకపోతే కొత్తగా బాధలు ఏమనిపించవు. అరే దీని ముందు మనం ఎంత అనిపిస్తుంది. అండ్ మీ దగ్గరికి వచ్చేసరికి సార్ మీరు ఇప్పటికే లైఫ్లో చాలా కష్టపడ్డారు, అలానే రెస్ట్ తీసుకోమని చెప్పను. ఇప్పుడు మీరు శరీరానికి ఏమి బరువు ఇవ్వకండి, శరీరం మీద ఏమి భారాన్ని వేసుకోకండి, మీ మనసు ఉత్సాహంగా ఉంచుకోండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నలుగురిని నవ్విస్తూ ఉండండి. అండ్ ముఖ్యంగా మీ మనవళ్ళు మనవరాళ్ళు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే మీలాగే మీ పిల్లలు కూడా సంపాదించడం కోసం బిజీగా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మీ మనవడు మనవరాలకి కూర్చోబెట్టుకొని
మీరు లైఫ్లో ఏమేం ఫేస్ చేశారు, మీరు ఓడిపోయినప్పుడు దాన్ని ఎలా తీసుకున్నారు, గెలవడానికి ఎలా తపన పడ్డారు, ఇది చెప్పే వాళ్ళు లేకే పిల్లలు చాలామంది ఒక చిన్న ఓటమిని చూడగానే సూసైడ్ చేసుకుంటున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నాడు, ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటున్నాడు, లేదా అమ్మాయిని ఆఖరికి మొబైల్ గుంజుకుంటే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక తల్లిదండ్రులు చంపేసే స్థితికి వెళ్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ కానీ పంచుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆల్రెడీ చేస్తూ ఉండుంటారు, నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను మాట్లాడే ఏ మాట కూడా మీకు తెలియదని కాదండి, మీకు అన్నీ తెలుసు. కానీ నాకెంత తెలుసో నేను పరీక్ష పెట్టుకుంటున్నాను అనమాట. నేను చెప్పిన తర్వాత మిమ్మల్ని అడుగుతా, ఓకే అమ్మా నువ్వు కరెక్టే చెప్పావు అని అంటారని తెలుసుకోవడం కోసం. సో మీ మనవడు మనవరాలతోటి, ఎందుకంటే ఇంట గెలిచినాకే రచ్చ గెలవాలి సార్. మనం దేశానికైనా ధర్మానికైనా ఏదైనా చెయ్యాలి అంటే మన ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి, మన ఇంట్లో ఆ మార్పు తీసుకురావాలి. మన ఇంటి నుంచి అడుగేసిన తర్వాతే బయట ఏ అడుగైనా మనం వేయడానికి ముందుకెళ్ళాలి. కాబట్టి మీ మనవడు మనవరాలతోటి మన దేశం కోసం నిజంగా ప్రాణాలను అర్పించింది ఎవరు, తీసుకొచ్చుకున్న స్వతంత్రం ఈరోజు ఎలా ఉంటోంది అనే విషయాల్ని, దాంతోపాటు రామాయణ మహాభారతాల్ని ఒక ఉదాహరణ చెప్తాను దీనికి. ఇది నేను ఒక పెద్దల దగ్గర నేర్చుకుందే. ఒక 85 ఏళ్ల ముసలాయన వాళ్ళ మనవడిని తీసుకొని వాళ్ళ గుళ్ళో హరికథ జరుగుతుంది అంటే వెళ్ళి హరికథ మొత్తం అయిపోయింది. హరికథ అయిపోయేసరికి 10 గంటలైంది. చిన్నగా వాళ్ళ మనవడి చేయి పట్టుకొని వాళ్ళ మనవడు చెప్తుంటే నడుచుకుంటూ వస్తుండ్రు. ఇక పక్కనే ఉన్న కొంతమంది కోతి పిల్లగాళ్ళు ఉంటారు కదా, ఓ తాత నీకు కళ్ళు కనబడవు, షోలు వినబడవు, నీ మనవడిని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే నువ్వెందుకు వచ్చినావు అని అన్నారు. ఒరి పిచ్చోడా, నాకు చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, కానీ నా మనవడికి హరికథలు బుర్ర కథలు ఉన్నాయని తెలవాలి కదా, నేను రాకపోతే వాడు ఎలా వస్తాడు, నా మనవడి విన్నాడు కదా, నా ఉద్దేశమే నా మనవడు నేర్చుకోవాలని, ఇందులో నేను సక్సెస్ అయినా కానీ నీ పని చూసుకో అని చెప్పిండంట. అంటే మీరు ఇప్పుడు పిల్లలకు నేర్పించాల్సింది అది. అండ్ మన రామాయణ మహాభారతాలు నేను అడుగుతాను, మీ అందరి ఫోన్ టైమింగ్ ఎంత అండి? ఒక్కొక్కరు ఒక రోజులో ఎంత టైం ఫోన్లో స్పెండ్ చేస్తూ ఉంటారు? మినిమం ఒక 5 hours, 4 hours, 1 hour. తర్వాత ఎస్ గ్రేట్, పుస్తకాలు చదవడం. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మనం ఏం చేస్తే మన పిల్లలు మనల్ని చూసి అదే చేస్తూ ఉంటారు. మనం పుస్తకం చదివితే వాడు పుస్తకం చదువుతాడు, మనం ఫోన్ పడితే వాడు ఫోన్ పడతాడు. మనం పొద్దున్నే లేవంగానే స్నానం చేస్తే తప్ప పడక గదిలో నుంచి బయటికి రాకూడదురా అంటే మనం స్నానం చేస్తే వాళ్ళు రాగానే మనం బొట్టు పెట్టుకోవడం చూస్తే వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. అంటే అంటారు కదా, మనవడు అంటే కొడుకు కంటే ఎక్కువ మన వారసత్వం అని ఫీల్ అవుతాం, మనవరాలు అంటే మన వంశం ఆడపిల్ల అని పొంగిపోతుంటాం కదా. కాబట్టి మనం ఆచరిస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఫస్ట్ పిల్లలకు అది. అండ్ నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు మంచి చెడు వాళ్ళు డిఫరెంట్ చేసుకోగలగాలి. ప్రేమగా మాట్లాడిన వాళ్ళంతా మన మీద ప్రేమ నిజంగా చూపిస్తున్నట్టు కాదండి. కొందరు ఏదో ఒక ఆశతో ప్రేమ చూపిస్తారు, కొందరు బాధ్యతతో ప్రేమ చూపిస్తారు, కొందరు సింపతితో ప్రేమ చూపిస్తారు. సింపతి ప్రేమ మనకొద్దు, ఆశ చూసే ప్రేమ మనకొద్దు, బాధ్యత ప్రేమ మాత్రమే కావాలి. అది తల్లిదండ్రులు, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యల దగ్గర మాత్రమే దొరుకుతాయి. వీళ్ళు తప్ప ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమ ఎక్కడా ఉండదు అని నేను అనుకుంటా. భార్య కాదా అమ్మ అంటే అది వేరు. భార్యాభర్తలు ఏ కష్టమైన నిష్ఠూరమైన ఖచ్చితంగా 100 ఏళ్ళు బ్రతికే ఉండాలి. అమ్మ నాన్న అయినాక అసలు విడిపోయే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళని గన్నాం కాబట్టి వాళ్ళకు బాధ్యతగా మనం ముందుకెళ్తూనే ఉండాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళకి అవేంటి అనేది చెప్పాలి. చాలామంది పిల్లలు లోన్లీగా ఫీల్ అయ్యో లేదో అక్కడ జరుగుతున్న విషయాల్ని ఇంట్లో ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక దారి తప్పుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ మీ పిల్లలకి చెప్పండి, మీరు మీ పిల్లలకి కష్టం చూపించి పెంచారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పిల్లలకు కష్టం చెప్పమనండి. ఆడపిల్ల అయితే స్కూల్ నుంచి రాగానే గిన్నెలు కడగమనండి. తప్పేంటండి, మనం తిన్న గిన్నెలే కదా, పక్కింటి వాళ్ళే కాదు కదా. అబ్బాయి అయితే కూరగాయలు తెమ్మనండి, మార్కెట్కి వెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చి వారం కూరగాయలు తీసుకురారా అని చెప్పండి. ఎందుకంటే అప్పుడు వాడికి ఆ 100 రూపాయలు, అమ్మో ఒక వారం రోజులు మన భోజనానికి 100 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, ఈ 100 రూపాయలు ఖర్చు అవ్వడానికి మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు, మా తాత ఎంత కష్టపడ్డాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. పాకెట్ మనీకి మనం ఎన్ని డబ్బులు అడగగానే ఇస్తున్నాం, కానీ వాడు ఆ పాకెట్ మనీ దేనికోసం ఖర్చు పెట్టుకుంటున్నాడు అని కూడా చాలామంది అడగట్లేదు. అడిగితే పిల్లలు ఫీల్ అవుతారు, బాగా సెన్సిటివ్గా ఉన్నారమ్మా. నేను చాలా సందర్భాల్లో వింటూ ఉంటాను, పేరెంట్స్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, లేదు నవత గారు ఇదివరకు లాగా కాదు, పిల్లలు ఏమన్నా అన్నామనుకో సూసైడ్ చేసుకుంటారేమో, ఏమన్నా చేసుకుంటారేమో అని భయం అవుతుంది. అంత పిరికోడికి ఎవరు పెంచమన్నారు నేను నీ బిడ్డని? అంత పిరికి దేశమా ఈ దేశం? ఇంకొకటి గ్రాండ్ మదర్స్ డే, గ్రాండ్ ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే,
ఇది విదేశీ సంస్కృతి అండి. ఎందుకంటే వాళ్ళకు ఎవరమ్మ ఎవరికమ్మో తెలియదు, ఎవరి నాన్న ఎవరికో నాన్నో తెలియదు, లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉండరు, గ్రాండ్ మదర్స్ ఉండరు. అమ్మ, నాన్న, అత్త, మామ, పిన్ని, బాబాయ్, ఈ పిలుపులు ఎంత బాగుంటాయి. ఎంత కాన్వెంట్లో చదివినా మన మాతృభాషని మర్చిపోవద్దు. ఇంటి దగ్గర మీరు పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడండి. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు వచ్చిందనుకో, అంకుల్ వచ్చారు వాటర్ తేండి కాదు, బాబాయ్ వచ్చాడు నీళ్ళు తీసుకురమ్మ. అప్పుడు ఆయనకు కూడా ఏమనిపిస్తుంది అంటే అమ్మాయిలో కూతురు చూసుకోవాలనిపిస్తుంది. ఇంగ్లీష్లో అంకుల్ అంటే చాలా మందిని అంకుల్ అంటాం, కాబట్టి వాడు ఏ విధంగా మన బిడ్డను చూస్తాడో తెలియదు. కాబట్టి బాబాయ్ వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, నీళ్ళు తీసుకురమ్మ అలా చెప్పడం ద్వారా ఏమవుతుంది అని అంటే పిల్లలకి ఓకే, ఎలా మనం ఎక్కడున్నా మన సంస్కృతిలోకి వచ్చేసరికి మన మాతృభాష విలువ మర్చిపోకూడదు, మన మాతృభాష గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అండ్ పండగ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని మీకు దండం పెట్టమని అడగండి, అది తప్పు కాదు. ఎందుకంటే మీరిచ్చిన జీవితమే ఈరోజు వాళ్ళు బ్రతికేది, మా పెద్దవాళ్ళు ఇచ్చిన జీవితమే మేము బ్రతికేది. దండం పెట్టడంలో తప్పులేదు. మీ పిల్లలు మీకు దండం పెడితే ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు అది నేర్చుకుంటారు. కాలు తాకంగానే సారీ ఏంటండి, ఈ మధ్యకాలంలో ఎంత పెద్దోళ్ళకైనా కాలు తాకంగానే సారీ అని వాళ్ళ ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు. కాలు తాకింది అంటే దండం పెట్టేళ్ళు, నీకు సారీ చెప్పడం కాదు, అది నీ సంస్కృతి. ఇలాంటివి నేర్పడం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎలా బ్రతకాలో తెలుస్తుంది, మంచి చెడులు అన్నీ తెలుస్తాయి. ఇక దేశం విషయానికి వస్తే 2 విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఈరోజు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే నేను ట్రస్ట్ చేస్తాను భారతదేశంలో మనిషిగా పుట్టినట్టు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే భారతదేశంలో ఒక హైందవుడిగా పుట్టినట్టు. ఇది నేను బాగా ట్రస్ట్ చేసేది. ఎందుకు అనంటే ఎంత గొప్ప సంస్కృతి మనది అనంటే ఎవరు ఏమన్నా ఎలాంటివి మన చుట్టూ జరుగుతున్నా మనం పొద్దున్న లేస్తే మన ఇంట్లో పూజలో కూడా సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షితి రక్షితః అని అంటూనే ఉంటాం. అంత గొప్ప సంస్కృతి ఈ దేశంలోనే నేర్పిస్తుంది. ప్రపంచంలో అమెరికా ఉంది, ఆఫ్రికా ఉంది, లండన్ ఉంది, యూరప్ ఉంది, ఇంకోటి ఉంది. కానీ ప్రపంచం మొత్తానికి ఒకటే అమ్మ, భరతమాత. అమ్మ ఇంకెక్కడా లేదు. ఏ దేశాన్ని అమ్మతో పోల్చరు, పూజించరు. బికాజ్ ఆఫ్ అది నా దేశం గొప్పతనం. ఇంకొకటి, ప్రతి మతానికి ఆయా దేశాలు ఉన్నాయి. హిందువులకున్న ఏకైక దేశం భారతదేశం. కానీ ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన జనాలకు కష్టాలు వచ్చినా హక్కున చేర్చుకునేది ఇదే తల్లి భరతమాత. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఫస్ట్ మీరు రండి, వచ్చిన తర్వాత ఏదైనా చేద్దామని వాళ్ళ కడుపు నిండా అన్నం పెడుతుంది. సో మనం అది నేర్చుకోవాలి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు, వాడు ఉన్నోడా లేనోడా కాదు, పిల్లలకు మనం చెప్పాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు, వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి మధ్యాహ్నం వస్తే కొంచెం భోజనం పెట్టండి అమ్మ, సాయంత్రం పూట వస్తే ఒక ఛాయ్, ఆ మాత్రం మనం చేయగలుగుతాం. ఎందుకు అనంటే ఒక వ్యక్తి ఏదో చెప్పుకోవడానికి మన ఇంటికి వచ్చాడు అంటే కష్టాల్లో ఉన్నట్టు. అది మీకు చాలా క్లియర్గా తెలుసు. కానీ ఇప్పటి తరాలకు అది తెలియదండి. వచ్చారు అని అంటే నాన్న అన్నయ్య వాళ్ళు వచ్చారంటే పలకరించేసి హాయ్, బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. పేరెంట్స్ కూడా ఎట్లా తయారైందంటే మా ఓడు హాయ్ బాయ్ తప్ప మాకు మళ్ళీ కనబడ్డండి చెప్పడానికి. అది ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయిపోతాడు. అందుకే మన దగ్గర వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తుంది నాకు. అరే హాయ్ బాయ్ చెప్పడం ఏంటి? కాసేపు మనుషులు కనుక్కున్న మొబైల్కి అంకితం అయిపోయి నువ్వు మనుషుల్ని నిర్లక్ష్యం చేయడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏదీ లేదు. ఎందుకు అనంటే కారణం ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. అసలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు? కూర్చోబెట్టి కథలు చెప్పేవాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? పడుకునే ముందు మనవళ్ళకో మనవరాళ్ళకో ఒక కథ చెప్పే తాతయ్యలు నానమ్మలు ఎంతమంది ఉన్నారు? వినరమ్మా, వాళ్ళు ల్యాప్టాప్లు పట్టుకుంటారు. మేము కథ చెప్తుంటే పోనీ ఇదంతా పైత్యం అంటారు అని అంటే 1 రోజు అంటారు, 2 రోజులు అంటారు. ఇంట్రెస్టింగ్ కథలు చెప్పండి, ఖచ్చితంగా వస్తారు. మనం అడుగేయాలి. మనం వెయ్యందే మన జనరేషన్ మీద, మనకు ముందు తరాల జనరేషన్ మీద తప్పు అనే ఒక ముద్ర వేయద్దు. అండ్ వాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోండి, ఆ క్షణం దాన్ని ఏమంటారు, తిట్టండి, కొట్టండి. కానీ వాడు ఎప్పుడు తప్పు చేసినా దీన్ని తీసి పిన్ చేయకండి. నువ్వు అప్పుడు అదే చేసినావు, మొన్న అదే చేసినావు, నిన్నదే చేసినావు, రేపు కూడా నువ్వు అదే చేస్తావు, నీ మీద నాకు నమ్మకమే లేదు, అసలు నీలాంటి వాళ్ళని ఎందుకు పుట్టినరు, లేకపోతే నీలాంటోడు సస్తే అయిపోయిద్ది. ఇలాంటి మాటలు వద్దు. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు స్కూల్స్లో బాగా విన్నది ఏంటి అంటే వాళ్ళు బాగా లోన్లీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. పండగ సెలవులు వస్తే మీ ఊరు తీసుకెళ్ళండి. మా ఊర్లో మాకు ఏముందమ్మా, ఏం లేదు, అన్నీ అమ్మేసుకున్నాం, పిల్లల కోసం ఇక్కడికి వచ్చినామంటే ఎవరో ఒక దూరపు తోక చుట్టం అయితే ఉంటారు కదా, అలా అయినా ఆ చుట్టాల ఇంటికి వెళ్తాం. ఒక్క పూట భోజనం పెట్టలేరా వాళ్ళు? మనకు పెడతారు కదా. ఎందుకంటే మనం ఎలాంటి నేలలో బ్రతికి ఈరోజు వాళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చాం, మనం ఎలాంటి స్థితిలో నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాం అనేది పిల్లలకు తెలియాల్సిన బాధ్యత ఉంది. అది చెప్పే ఏకైక
పెద్ద గ్రంథాలు అంటే మన సనాతన హైందవ ధర్మానికి రామాయణ మహాభారత భాగవతాలు ఎంత గొప్పవో, ప్రతి మనిషి 4 కాళ్ళ నుంచి మళ్ళీ 4 కాళ్ళ వరకు చేరేలోపు మీలాంటి వాళ్ళ మాటలు ఆ గ్రంథాలతో సమానం. ఇది అనుభవం. అది పుస్తకంలో చదివి నేర్చుకునే అనుభవం అయితే ఇది మా కళ్ళ ముందు కనబడుతున్న అనుభవం. ఇప్పుడు 1946లో ఒకరు పుట్టినరోజు జరిగింది అనిపిస్తే అసలు నాకు వెంటనే అనిపించింది, అమ్మ బాబోయ్ స్వాతంత్రం రాకముందు అంటే స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఆ 1 ఇయర్లో వారు ఎంతో కొంత అనుభవించి ఉంటారు. అలాంటి వాళ్ళని ఈరోజు చూడిస్తే అదృష్టం ఆ దేవుడు నాకు ఇచ్చాడు అనిపించింది. అంటే మీరు కనుక మాట్లాడగలిగితే, కొంత ఓపిక ఉంటే చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్ చాలా ఉంటాయండి, వాళ్ళకి అసలు చెప్పే వాళ్ళు ఉండరు. కనీసం నెలకు ఒక క్యాంప్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని, మంచి చెడు, వాళ్ళతో ఎలా ఉంది, ఎలా బ్రతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా లేదా, దీని ద్వారా ఓకే మమ్మల్ని పలకరించి వచ్చే జనాలు ఉన్నారు, 60 ఏళ్ళ తర్వాత మేము కూడా సాధించామని చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది. దానికి పెద్ద శారీరక శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు అనేది నా ఉద్దేశం. ఎంత పంచుకున్నా తరగనిది జ్ఞానం మాత్రమే. మీ దగ్గర గని ఉంది, జ్ఞాన గని ఉంది, కాబట్టి వీలైనంతగా దాన్ని అందరితో పంచుకోండి. ముఖ్యంగా బయట స్లమ్ ఏరియాస్లో మాత్రం చాలా చాలా వర్క్ చేయాలండి. ఎందుకంటే దేశానికి విష బీజాలను అక్కడి నుంచే నాడుతున్నారు. వాళ్ళ ఆకలిని ఆసరాగా చేసుకొని, వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకొని, వాళ్ళ పరిస్థితులను ఆసరాగా చేసుకొని, వాళ్ళను ఒక మానవ బాంబుగా తయారు చేసి మనల్ని లేకుండా చేయడానికి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి చెప్పేది కూడా అంతే, మీ దగ్గర పైసలు లేవు, వాళ్ళు చూడు ఎంత బాగుంటారో, ఒక్కసారైనా మిమ్మల్ని, ఇన్ని పక్కన అపార్ట్మెంట్లు ఉన్న ఏ రోజైనా మిమ్మల్ని వచ్చి పలకరించిండ్రా అంటే ఆటోమేటిక్గా మనం పలకరియం. ఈరోజు అపార్ట్మెంట్లో ఉన్న మీలాంటి వాళ్ళు కొంతమంది కలుసుకుంటున్నారే తప్ప ఒక సొసైటీలో ఎదురింట్లో ఎవరు ఉంటారో పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు, ఒక కన్నీరు తుడవడానికి కూడా ఎవరు రారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మీరు ఎప్పుడో ఒక్కసారి కనీసం నెలకు ఒక టైం తీసుకొని అలా వెళ్ళి కలిసి రావడం వల్ల ఓకే మనమంతా ఒకటి, బయట నుంచి వచ్చినోడు ఎప్పుడు మనోడు కాదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనమే ప్రభుత్వాలకు చెప్పాలి, దేశ రక్షణకు సంబంధించి మనము భాగస్వామ్యులం కావాలి అనేది వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు కదా, మీలాంటి వాళ్ళు చెప్తేనే అది నిజంగా కూడా ఒక గౌరవప్రదంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నెక్స్ట్ పుట్టినరోజు వస్తే పైసలు ఇచ్చేసి మీ పిల్లలైనా సరే, నాకు తెలిసి ఇప్పటికీ మా అత్తయ్య మా మామయ్య అయినా మా అమ్మ అయినా మాకు పిల్లలు ఉన్నా కూడా మా బర్త్డేలు అనగానే కాళ్ళకి దండం పెట్టగానే ఎంతో కొంత తీసిస్తారు. వాళ్ళ దగ్గర ఉండవు, మాకు తెలుసు ఆ విషయం. మళ్ళీ మేము ఏదో రూపంలో అవి వాళ్ళకే ఇచ్చేస్తాం, కానీ వాళ్ళకి అదో తృప్తి. కానీ మా ఇంట్లో ఏం చెప్తారంటే ఫస్ట్ పొద్దున్నే మీ ఇద్దరు గుడికి వెళ్ళండి అని చెప్తారు. గుడికి వెళ్ళి వచ్చినాక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి సేమియా చేయాలా పరవన్నం చేయాలా అని అడుగుతారు. కేక్ కటింగ్లు ఉండవండి. సో అది అలవాటు చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాం. వాళ్ళకి ఇష్టమైంది ఏంటి అని తెలుసుకొని నానమ్మో తాతయ్యో, నానమ్మ వండి పెట్టి తాతయ్య తినిపిస్తే ఎంత ప్రేమ పెరిగిపోద్ది. లేదా కోడలు పుట్టినరోజు నాడు తెలుసుకొని తనకేం కావాలి అనేది వండి పెడితే, అరే మా అత్తయ్య నా పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని చేసి పెట్టింది, మా మామయ్య లేకపోయినా ఇచ్చాడు. ఇవన్నీ తెలియనివి అని కాదు, కానీ పరిగెత్తే పనిలో ఎక్కడో వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా లేదా ఎక్కడో మీరు కొంచెం బాధపడ్డా, సంబంధ బాంధవ్యాల మధ్య చిన్న గ్యాప్ చాలండి దాన్ని చీల్ చేయడానికి. కానీ మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో మాత్రమే కుటుంబ వ్యవస్థ ఉంది. ఆ కుటుంబ వ్యవస్థని ముందు తరాలకు అందించాలి. ఈ ఒక పెద్ద 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది, చూస్తే భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు, బాధేస్తుంటుంది. ఇంత పెద్ద ఫ్లాట్ ఎందుకు వీళ్ళకి అనిపిస్తుంది. అదే గల్లీ చివర వెళ్ళి చూస్తే ఓ 4 రూములు ఉంటాయి, ఒక వృద్ధాశ్రమం ఉంటుంది, ఒక్కొక్క రూమ్లో 6 ఉంటారు. అరే స్వామి ఏంది ఇది, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎందుకు అని అంటే నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఎక్కడో అంటే ఎక్స్ప్రెషన్స్ చేసుకోవడంలో, ఒకరి మీద ఉన్న ఒకరికి ప్రేమను చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం మనం. కాబట్టి ఇది ఆదిలోనే మీలాంటి వాళ్ళు తుంచగలిగితే ఖచ్చితంగా కూడా అవి పోతాయి. అండ్ ఆర్థిక క్రమశిక్షణ అయితే పిల్లలకు నేర్పించండి, అది చాలా 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 ఇంపార్టెంట్. ఉన్నప్పుడు బాగా ఖర్చు పెట్టుకొని ఎలా బ్రతుకుతున్నామో, లేకపోయినా కూడా సంపాదించుకుంటామనే ధైర్యంతో బ్రతకాలి అని చెప్పండి. ఆర్థిక క్రమశిక్షణ లేక
పైసలు బాగా సంపాదించడం అలవాటు పడి ఇక 1,00,000 రూపాయలు 75,000 శాలరీ రాగానే ఈఎంఐల మీద టపా 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 అవి ఇవి కొనేసి ఆ జాబ్కి ప్రాబ్లం రావడమో లేకపోతే ఖర్చులు ఎక్కువ అవ్వడంతో దాన్ని తట్టుకోలేక డిప్రెషన్స్కి వెళ్ళి అలవాట్లకు బానిసయ్యి ఇలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పండి. వాళ్ళకి ఇవ్వండి పాకెట్ మనీ, ఒక 200 ఇవ్వండి. నెలాఖరు రాగానే మళ్ళీ 2వ నెల మిమ్మల్ని పాకెట్ మనీ అడిగినప్పుడు చిన్న కూర్చోబెట్టుకొని, నానా నీకు లాస్ట్ మంత్ పాకెట్ మనీ ఇచ్చాం కదా, ఏమేం ఖర్చు పెట్టావు, అందులో ఏమైనా సేవ్ చేసుకున్నావా, దేనికోసం ఖర్చు పెట్టావు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా మంచివి లేననుకో ఈ ప్లేస్ బదులు ఇంకో దానికి ఖర్చు పెడితే మంచిగా ఉండేది కానీ నాన్న ఒకసారి ఆలోచించు. మళ్ళీ మీరు అరే అక్కడ ఎందుకు ఖర్చు పెట్టినవరా దండగా అంటే వాడినాడు, వాడేం ఫీల్ అవుతాడంటే చూసినావా తాతయ్య ఇచ్చిండు మళ్ళీ అడగడానికి పోయేసరికి 1,00,000 ప్రశ్నలు వేస్తాడు, ఏపో ఈ తాతయ్యని 200 అడిగేది ఏంది అని అంటారు. కాబట్టి దేనికి ఖర్చు పెట్టావు నాన్న, దీనికి బదులు ఇలా ఖర్చు పెట్టుంటే బాగుండేది కదా, ఒకసారి ఆలోచించు. నాకు పోయిన మంత్ బామ్మ అవుతాను, తాతయ్య నాకు ఒక 500 ఇచ్చిండు చూసినావా, నేను ఇంకా 300 దాచిపెట్టుకున్నా, ఇవి నెక్స్ట్ మంత్ పండగ వస్తుందిగా అప్పుడు వాడుకుంటా అంటే ఓకే. పండగ వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా మన పైసలు మనం ఎలా దాచుకోవాలి, లేదా మన స్కూల్లో ఏదైనా ఆర్ఫనైజ్కి సంబంధించి ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఎలా డొనేట్ చేయాలి అంటే మన సంపాదనలో కొంత ఎంతో కొంత దేశం కోసం మనం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చిన్నతనం నుంచే నేర్పాలి. ఏదేమైనా కానీ నీ ధర్మం యొక్క గొప్పతనం అంటే మన ధర్మం యొక్క గొప్పతనం మనమే పిల్లలకు నేర్పించాలి. ఫస్ట్ మనం మన ఇంట్లో మన పిల్లల నుంచి మార్పు స్టార్ట్ చేస్తే సొసైటీని ఆటోమేటిక్గా మార్చవచ్చు. ఎందుకనంటే ఇంకా మార్చడానికి ఎవరు ఉంటారు, నా ఇంట్లో నేను మార్చాను, ఈ బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లో బాబాయ్ గారు మార్చేశారు, ఆ బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్చేశారు, అందరు మార్చేసుకున్నాం. బయట మనం ఇంకెవరిని మార్చాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఈ దేశం మీద విషం కక్కాలనుకున్నా, ఈ ధర్మం మీద విషం కక్కాలనుకున్నా ఎవరు కక్కలేరు అండ్ చివరికి గెలవలేవరు. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు కూడా ఆయన సాహసవంతుడు, యుద్ధం చేయగలడు, గెలవగలడు. కానీ ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న సైన్యాన్ని ఎందుకు మోటివేట్ చేసేవాడు, ఆ ఉత్సాహాన్ని ఇస్తేనే యుద్ధాన్ని గెలుస్తాం. ఏ ఒక్కరితో అయ్యే పని కాదు ఇది, అందరం కలిస్తేనే దేశాన్నైనా ధర్మాన్నైనా మనం కాపాడగలుగుతాం. ఆ మోటివేషన్ ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళ నుంచే రావాలి. కింద వేర్లు బాగుంటే వృక్షం బాగుంటుంది, వేర్లు బాగాలేకపోతే వృక్షం ఎంత పెద్దగా వెళ్ళినా ఏదో ఒక రోజు టప్పున కుప్పగూలిపోతుంది. అలా కూలిపోకుండా ఉండాలి అంటే ఈ కింద వేర్లైన మీరు బలంగా ఆరోగ్యంగా సంతోషంగా ఎప్పుడూ ఉండాలి. మీ ముందు వాళ్ళని కూడా ఉంచాలి. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, మీరెవ్వరూ కూడా నాకు తెలిసి ఏమంటారు రిటైర్డ్ అయిన వాళ్ళలాగా నాకు కనిపించట్లేదు, లేకపోతే 60-70 మీ వయస్సే అది నాకు మీ మనసులో కనిపించట్లేదు. స్కూల్లో కూడా ఇంత క్రమశిక్షణ ఒక కార్యక్రమం జరుగుతుందంటే పిల్లలు రారేమో, అంత గొప్పగా వచ్చారు అని అంటే అసలు మీరు చాలా 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 సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళతో కొంత సమయం నాకు దొరికినందుకు ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఒక పూర్వజన్మ సుకృతం లాగానే అనుకుంటున్నాను. నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసి నాకు కాల్ చేశారు నరసింహారావు గారు, అమ్మ ఇలా మేము ప్రతి నెల చేస్తాము అని అంటే నేను చెప్పా కదా నాకు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య లేరు. అమ్మమ్మ రీసెంట్గా ఒక 2 years బ్యాక్ వెళ్ళిపోయారు, కానీ అమ్మమ్మతో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. అలా మీ అందరినీ కలుస్తాను, మీతో మాట్లాడతాను, మీతో మెమరీస్ షేర్ చేసుకుంటాను. అసలు ఇలాంటి అవకాశం దొరికితే ఎవరు వదులుకుంటారు. వస్తావా అమ్మ ఏంటండి నేను వచ్చేస్తాను, మీరు అసలు ఆ మాట అడగొద్దు అని చెప్పాను. బికాస్ ఇంతమందితో ఇంత బాగా మాట్లాడే అవకాశం అండ్ కొన్ని నేను మీ వైపు నుంచి కూడా కొన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, అంటే మిమ్మల్ని ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో కాదు, కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఎంతమంది పిల్లలు ఈ రోజుకు మీ ఇంట్లో మీకు రెస్పెక్ట్ చేస్తున్నారు? వారంలో మీ పిల్లలు మీ మనవళ్ళు మనవరాలతో కలిపి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? తాతగారు ఓకే, మీరు వారానికి ఒకసారి చెప్పండి, నేను వస్తా, స్పెండ్ చేద్దాం మనం. అంటే ఇది ఎందుకు అడిగానంటే సార్, చాలా మందిలో వచ్చే మెయిన్ ఇదే, సాటర్డే సండే రాగానే వీక్ అంతా కష్టపడ్డామని వాళ్ళు వెళ్ళిపోతూ పేరెంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. సో సాటర్డే వాళ్ళని ఎటైనా వెళ్ళమనండి, సండే మాత్రం ఇంట్లోనే అందరం కలిసి స్పెండ్ చేయాలని చెప్పండి. ఆ సండే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికి వెళ్ళాలని చెప్పండి. ఫస్ట్ అరే నువ్వు నీ కొడుకుకు నువ్వేమిస్తున్నావు సంపాదిస్తున్నావు కాదు,
నువ్వెలా ఉంది చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూడటం నేర్చుకో, ఆ తర్వాత నీ పిల్లలకు చెప్పు అని చెప్పండి. ఇది చెప్తే పిల్లలు ఎక్కడ దూరం అవుతారో అని మాత్రం భయపడకండి. కోపంగా చెప్పినా, కొట్టి చెప్పినా, కింద పడ్డా, లేపినా అది తల్లిదండ్రులే, ఇంకెవ్వరు చెయ్యరు. అంత స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ఒకసారి మీరు వాళ్ళకు, నాకు తెలిసి మీరెవ్వరు కూడా మీ లైఫ్లో వాళ్ళ కోసం పట్ట బాధలు చెప్పుంటారా? మీరు పరిగెత్తింది ఎప్పుడైనా మీ పిల్లలతో చెప్పారా? నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళలో 90% పేరెంట్స్ చెప్పరు. మీరు మీ పిల్లల కోసం ఎంత కష్టపడ్డది చెప్పరు. ఎందుకంటే నాకు తెలుసు, అది నేను చూస్తూ ఉంటా కాబట్టి. చెప్పండి సార్, చెప్తేనే కదా అప్పుడు వాళ్ళకు మీరు పడ్డ కష్టం ఏంటో తెలిసి, అరే మా అమ్మతోటి మా నాన్నతోటి ఇలా ఉండాలి, మా అమ్మ మా నాన్నకి ఏమి ఇష్టమో అది చేయాలి. ఎప్పుడు మీరే చేయాలా పిల్లలకి ఇష్టమైంది? ఎప్పుడు మీరే ఇస్తూ ఉండాలా? ఇచ్చేసింది చాలు, ఇంకా తీసుకోండి, చెప్పి తీసుకోండి. మీకోసం టైం ఇవ్వనండి, మీకోసం ప్రేమ ఇవ్వనండి, మీ మీద మీకోసం బాధ్యతను తీసుకోమనండి. ఖచ్చితంగా అది చెప్పండి. అది తప్పు సార్, అది తప్పు. నేను చెప్తాను, చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళనంటారు, మొండి చేస్తారు, అవునా? ఒకటి కొడతాం, మా అమ్మ కొట్టిందని అలిగి కూర్చుంటాడు. 2వ రోజు వెళ్ళాడు, 3వ రోజు వెళ్ళాడు, కానీ 4వ రోజు వెళ్తాడా లేదా? వెళ్తాడు. మనం చెప్పకుండా ఉంటే ఏ పేరెంట్స్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని అడిగితే ఎప్పుడు మా పిల్లలు ఏమని, మీరు సంతోషంగా ఉంటే చాలు నాన్న, మీరు హ్యాపీగా ఉండండి అనే చెప్తున్నారు పేరెంట్స్ అని అంటారు. మీరు అడుగుతూనే కదా, అడగంది అమ్మే అన్నం పెట్టదు. అలాంటిది మీరు అడగంది మీ ప్రేమ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక్కసారి అడిగి చూడండి, తప్పు లేదు కదా. ఎంత పరిగెత్తుంటారు లైఫ్లో, ఇక చాలి అలసిపోయి మా అంటే ఇంకెంత 30-40 సంవత్సరాలు. ఈ 30-40 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు వాళ్ళ కోసం మీరు త్యాగం చేసినప్పుడు, ఈ 40 సంవత్సరాలలో వారానికి ఒక రోజు చొప్పున కొన్ని నెలలను మీకోసం వాళ్ళు త్యాగం చేయలేరా? మార్పు అది మీరు మీకోసం చేసుకునేది కాదు సార్, ఇది మీ పిల్లల కోసం మీరు చేసేది. రేపు మీ మనవరాళ్ళు మీ పిల్లల విషయంలో అలా బిహేవ్ చేయకుండా ఉండడం కోసం మీరు నేర్పించేది. చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకులేమ్మా ఇప్పుడు గురుగారు అన్నట్టు మనం చెప్తే రావడమే మానేస్తారమ్మా, ఏముందంటే రేపు వాళ్ళని చూసి, అందుకే మేము అమెరికాలో ఉంటాము, మీరు ఇక్కడ ఉండండి, కావాల్సిన డబ్బులు పంపిస్తాం, పని మనుషులు పెట్టుకోండి, చనిపోయిన తర్వాత మేము వచ్చేదాకా మీరు ఐస్ డబ్బాల్లో ఉండండి అనే సంస్కృతి ఎక్కడ పాశ్చాత్య సంస్కృతో మనకు వచ్చేస్తోంది. మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయం, మన పెళ్ళి అనే విధానం విదేశాల్లో ఉన్న వాళ్ళంతా అవలంబిస్తుంటే క్వైట్ ఆపోజిట్గా మనం తయారవుతున్నాం. బికాజ్ ఆఫ్ మనం చెప్పకపోవడం. పెద్దోళ్ళమైపోయాం, చెప్తే ఏమనుకుంటారో, పెద్దోళ్ళమైపోయాం, చెప్తే దూరం పెడతారేమో, పెద్దోళ్ళమైపోయాం, చెప్తే మనతో పలకరీయడానికి కూడా రారేమో. పెద్దోళ్ళు ఎందుకు అయిపోయారు సార్? వాళ్ళ కోసం చేసి అయిపోయారు. మీరు కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఉన్న ఆస్తులు ఇంకా పెంచాలి అని ఆలోచించుంటే, ఈరోజు వాళ్ళు పనుల కోసం పరిగెత్తుతూ సంపాదిస్తూ వస్తూ ఉండాలి. వాళ్ళు ఒక సెటిల్డ్ లైఫ్లో ఉన్నారంటే మీరు చేసిన త్యాగం, దానికి ఎన్ని కోట్లు ఇచ్చినా రుణం తీర్చుకోలేంది. కాబట్టి ఆ విషయాన్ని చెప్పండి. ఒక్కటే చెప్తా ఫైనల్గా, దేశం కోసం, ధర్మం కోసం మీరు చేయాల్సింది, మీరు హ్యాపీగా 3 పూటలు తిని సంతోషంగా ఆనందంగా, ఏమంటారు, ఆయురారోగ్యాలు అన్నీ ఆ దేవుడు మీకు ఇస్తూ, మీ పిల్లలకి పొద్దున్నే బొట్టు పెట్టుకోవాలి, లేవంగానే తల్లిదండ్రులు ఇంట్లో పెద్దవాళ్ళకు నమస్కరించాలి. అలాగే మనం మనీని ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది చెప్పడంతో పాటు శారీరక శ్రమ ఎలా ఉంటుంది అనేది చూపించాలి. మనీ వాల్యూ తెలియజేయాలి. రూపాయి ఖర్చు పెట్టుకుంటే సంపాదించడం ఎంత కష్టం అనే విషయాన్ని చెప్పాలి. బంధాలు, బాంధవ్యాలు, పైసలు పోయినా సంపాదించుకోవచ్చు సార్. నేను ఒక విషయం చాలా గట్టిగా చెప్తా, ఈరోజు పడితే బిజినెస్, ఒక ఉద్యోగంతో టక్కున మళ్ళీ లక్షాధికారి కావచ్చు, కానీ ఒక బంధాన్ని ఒక్కసారి కోల్పోయాము అంటే మళ్ళీ ఆ బంధాన్ని మనం కలుపుకున్నా ఇదివరకు ప్రేమ ఆప్యాయతలు ఉండవు. ఒక మనిషిని మనం కోల్పోతే, ఒక టైంని మనం కోల్పోతే అవి జీవితంలో తిరిగి తీసుకొచ్చుకోలేం. అవి రెండు ఎప్పటికీ తిరిగి రానివి. కాబట్టి తరువాత బాధపడటం కంటే ఇప్పుడే ఈ చిన్న విషయాల్లో మార్పులు, ఈ చిన్న విషయాల్లో మీరు అంటూ ఒక స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా రేపటి పౌరులంతా కూడా భారతదేశాన్ని, ధర్మాన్ని రక్షించే ఛత్రపతి శివాజీ మహారాజులు అవుతారు, రాణి రుద్రమాదేవులు అవుతారు. అలాగే సనాతన హైందవ భారతదేశం సకుటుంబంతో
కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక వేదికగా మారుతుంది, వసుదైక కుటుంబంగా నిలుస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి పాదాభివందనాలు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇలానే మనం మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ వెనకబడలేదు. బరువులు మోసి ఆ మోసిన బరువుల అలసటను తీసుకోవడానికి ఒక క్షణం ఆగుతున్నారు అంతే. మీరు వెనక అస్సలు పడలేదు. మీరు వెనకబడితే అసలు ముందు తరం శూన్యమైపోతుంది. అదే ఒకటి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా చాలా ముందున్నారు, అస్సలు వెనకబడలేదు. నేను ఒక జర్నలిస్ట్ని, నాకు అప్పటికే ఆర్టీసీలో ఒక ఉద్యోగం వచ్చింది. బట్ నాకు జర్నలిజం అనేది ప్యాషన్. ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఎందుకు వెళ్ళడం, అది కరెక్ట్ కాదు. అందులో సాధించేది ఏముంది? గవర్నమెంట్ ఉద్యోగం అంటే మంత్లీ శాలరీ ఉంటుంది, నీకు మంచిగా రేపటి భవిష్యత్తు ఉంటుంది. వాటన్నిటిని వదిలేసి వెళ్ళడం ఎందుకు? ఇన్ని ప్రశ్నల మధ్య హైదరాబాద్లో అడుగుపెట్టిన నేను పుట్టింది ఖమ్మం సార్, అమ్మమ్మ వాళ్ళది వరంగల్. సో ఈ రెండింటి దగ్గర పెరుగుతూ వచ్చాను కాబట్టి ఏం చెప్పలేను, రెండు నాకు ఒకే ఊరితో సమానం. సో ఖమ్మం వరంగల్ నాది. అక్కడ తర్వాత హైదరాబాద్, అక్కడి నుంచి అడుగుపెట్టాను. ఆ ప్రయాణంలో 6.5 years శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేశాను. శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేసినప్పుడు కూడా అంతే. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారు అంటే, సార్ నేను వెళ్తానంటే, ఆడపిల్లవి నీకు స్ట్రింగ్ ఆపరేషన్ ఎందుకమ్మా అనేవాళ్ళు. అదేంటి జర్నలిజంలో జెండర్ ఏంటి, నేను వెళ్తాను సార్ అన్న. ఏదైతే స్ట్రింగ్ ఆపరేషన్ రాజ్ న్యూస్లో నాతో పాటు 4 అబ్బాయిలకు నన్ను 5గురిని సెలెక్ట్ చేశారు, నా మొండితనాన్ని భరించలేక వాళ్ళు. అందరికంటే ముందు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి 350 కోట్ల ఈ బొగ్గుది స్కామ్ బయటపెట్టి దాన్ని సీజ్ చేయించాను. అది నా ఫస్ట్ అచీవ్మెంట్. అండ్ గప్పలు గొప్పాలు అని మీరు అందరు చూసుంటారు రాజ్ న్యూస్లో. గవర్నమెంట్ చేసే ఏ అక్రమాలైనా నిర్మోహమాటంగా ఆ ప్రోగ్రాం ద్వారా చెప్తూ ఉండేదాన్ని. వాటితో పాటు చాలామంది రైతుల సమస్యల్ని ఎంఆర్ఓ ఆఫీస్కి డైరెక్ట్ కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో 10 రోజులు ఉంటే 20 రోజులు ఫీల్డ్లో తిరుగుతూనే ఉండేదాన్ని. నేను సంపాదించుకోవాలి అంటే నేను చదువుకున్నా కాబట్టి ఏదైనా జాబ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ అయ్యి చేయడం ఎందుకని నాకు ఎవరైతే పెద్దలు అనుకుంటారో వాళ్ళని అడిగాను. నీ ప్రోగ్రామ్స్ చూస్తున్న ఎవరైనా నీ వాయిస్ వల్ల చూస్తున్నారు అని నీకు నమ్మకం ఉంటే నువ్వు ఒక ఛానల్ పెట్టుకో అని చెప్పారు. జనవరి 22 అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ రోజు, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు ఒక మొబైల్ తోటి నా ఛానల్ 0 నుంచి స్టార్ట్ చేశాను. కరెక్ట్గా మొన్న జనవరి 22కి 3,25,000 సబ్స్క్రైబర్స్. దాంతోపాటు ఇంకో 2 చిన్న ఛానల్స్ స్టార్ట్ చేసాం సబ్ ఛానల్స్గా. అవి కూడా మంచి వ్యూవర్షిప్తో ముందుకెళ్తున్నాయి. ఫేస్బుక్లో 1 lakh ఫాలోవర్స్, ఇన్స్టాలో 50,000 ఫాలోవర్స్ తోటి ఛానల్ రన్ అవుతుంది. ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను ఇది అంటే, మన సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఎక్కడ అడుగు ఆగదు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. వయస్సు అనేది శరీరాన్ని అలసట కోసం సార్, మన మనసుకు కాదు. ఉత్తగే మేము మంచిగా పిల్లలు ఎలా ఎదగాలి ఏంటి అనేది చెప్తాము అంటే ఎవరు రారు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తానంటే ప్రతి పేరెంట్ పంపిస్తాడు. ఈరోజు మమ్మీ డాడీ అని పిలవాలంటే ప్రతి పేరెంట్ కల. వచ్చిన పిల్లలకు దాంతోపాటు కొంత మన సంస్కారాన్ని నేర్పించండి. అలాగే ఒక కథ చెప్పండి, లేదా మీలో ఎవరైనా ఒక కథ చెప్పండి రా, బాగా చెప్తే చాక్లెట్ ఇస్తానండి, ఖచ్చితంగా వింటారు సార్. అది నేను ఏమంటారు ట్రై చేసి చెప్తుంది. అండ్ కంపారిజన్ పిల్లల్ని చేయకండి. ఎవడిలో ఏ శక్తి ఉందో ఎవరికీ తెలియదు. బోయవాడైన వాల్మీకి రామాయణాన్ని రాయగలరని ఎవరైనా ఊహించారా? ఈ రోజుకి రామాయణం అనగానే వాల్మీకి గారి పేరు చెప్తాం, కానీ ఆయన అంతకుముందు బోయవాడు అనేది మర్చిపోయాం, పక్షుల్ని చంపేసేవాడని మర్చిపోయాం. ఎందుకు అనంటే ఎవరమైనా చెడు చేస్తాం ఎంతో కొంత, అందరూ 100% మంచి చేయరు, ఎక్కడో ఒక దగ్గర చెడు చేస్తారు. కానీ ఆ చెడును పింగ్ చేసి వాళ్ళు మంచి చేయాలనే ఆశయాన్ని తొక్కేయొద్దు. అలా తొక్కేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి చెప్పండి. ఎదుటి మనిషిలో మంచినే చూడు. వాడు ఎంత చెడ్డోడైనా నువ్వు మంచిని చూడటం ప్రారంభిస్తే ఏదో ఒక రోజు ఆ చెడ్డోడు కూడా మంచోడిగా మారిపోతాడు. అది మీరు చెప్పగలరు, మీ అనుభవం చెప్పగలదు. అంతేనా సార్? ఏదైనా మీరు ఇచ్చారు కదా అని చనువు తీసుకొని ఎక్కువగా మాట్లాడుంటే మీ అమ్మాయిని అనుకొని ఆశీర్వదించేయండి. మా అసోసియేషన్ తరఫున మీకు పూర్తిగా మా ఆశీస్సులు ఉన్నాయి. మీరు చిన్నవారు కాబట్టి. ఎందుకంటే నవత గారు 3 విషయాలలో నాకు బంధువు. ఒకటి మా ఖమ్మం వారిది, నాకు తెలియదు.
నేను తెలంగాణ, వారు తెలంగాణ. నేను తెలంగాణ అభిమాని అనుకుని అది సెపరేటు. వారు యూట్యూబరు, నేను యూట్యూబర్ని. అందువల్ల ఇన్ని రకాలుగా బంధుత్వం ఉన్నా ఏమీ తెలవకుండా వారిని నేను ఇన్వైట్ చేశాను. వారు ఏమిటో ఎవరో నాకు తెలియదు, ఒట్టిగా యూట్యూబ్లో చూసి వారిని ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేయగానే వారు, నేను చెప్పాను మాకు ఆర్థిక పరిస్థితి ప్రకారం మేమేమి రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వలేము అంటే, డబ్బుతోటి అన్నీ కొనలేమండి, అన్నిటితోటి వారే అన్నారు అన్నమాట. ఏమండి, డబ్బుతో కాదు, మీ అభిమానంతో పిలుస్తున్నారు, మీరు పిలిచారు కాబట్టి తప్పకుండా వస్తాను, నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడగలిగినంత వరకు మాట్లాడతాను అని చెప్పారు. వారికి పూర్తిగా మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎన్నో అత్యున్నత భావాలు కలిగినటువంటి నవత మేడం మన ముందుకు వచ్చి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పారు. మన యొక్క మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.